ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ఫ్యాక్టర్ ఏమన్నా మేజర్గా పనిచేసింది అనుకో. మేజర్గా సార్ షిఫ్ట్కి వన్ ఆఫ్ ది బ్రిక్ యాడ్ అవుతుంటే వన్ మోర్ బ్రిక్ ఓకే టర్నింగ్కి ఇంకొక వన్ మోర్ బ్రిక్. అదే టైంలో కూటమి కట్టడం డిసిషన్ తీసుకుని ఇంకో వన్ మోర్ బ్రిక్. ఓకే అలాగే మీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వన్ మోర్ బ్రిక్గా చూస్తాం. ఆ బ్రిక్ ఒక దగ్గర పనిచేసినట్టుగా ఇంకో దగ్గర పనిచేయదు. మీకు ఆ ల్యాండ్ ఇష్యూస్ ల్యాండ్ పట్టాదా ఎక్కువ ఉన్న పుస్తకాల దగ్గర ఒక రకంగా పనిచేస్తుంది అనుకోండి, అలాంటి లేని దగ్గర ఒక రకంగా పనిచేస్తుంది. సో అట్లా ఆ ఫ్యాక్టర్లో అన్ని కలిసి వచ్చాయి వాళ్ళకి వన్ బై వన్. అంటే చాలా నియోజకవర్గాలు సార్ పార్లమెంట్ స్థానాలు చూసుకుంటే జిల్లాల వారీగా చాలా జిల్లాల్లో అనూహ్యంగా క్లీన్ స్వీప్ చేసుకుంటూ వచ్చేసింది కూటమి. శ్రీకాకుళం కానివ్వండి, కృష్ణా కానివ్వండి, గుంటూరు కానివ్వండి, ఇలాంటి ఏరియాలు మేజర్గా అమరావతి ఫ్యాక్టర్ ఎక్కువ పనిచేసిందని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. అమరావతి ఫ్యాక్టర్ అక్కడ ఉన్నటువంటి జిల్లాలు రాజధానికి ప్రాంతం అంటే, సో అందుకోసమే అక్కడ అంత ఎక్కువగా వచ్చింది. వైసీపీ డిలీట్ చేశారని చెప్పేసి అంటారు. వన్ మోర్ అబ్వియస్గా మూలిగా నక్క మీద తాటికే పడ్డట్టు ఆల్రెడీ ఉన్న ఫ్యాక్టర్స్ అన్నీ ఇందా చెప్పినట్టు +1 అన్నీ ఉంటాయి. మీరు కృష్ణా గుంటూరుకు వచ్చేసరికి 2 ప్రధానమైన కారణాలు. ఒకటి రాజధాని ఇష్యూని మళ్ళీ బలంగా ప్రజలకు తీసుకెళ్లేటువంటి మౌత్ వోకల్ సపోర్టివ్ క్యాష్ సిస్టమ్, ఆ పబ్లిసిటీ, దానికి విపరీతంగా జనాలు ఇప్పుడు 1 2 సార్లు 3 సార్లు 4 సార్లు చెప్పేటప్పుడు అమ్మో అని ఫీలింగ్, అది వైబ్రేషన్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. సో అది ఇంకా ఎక్స్ట్రా యాడ్ అయింది. అదే అట్లా కాకుండా ప్యారల్గా ఏదో డెవలప్మెంట్ ఉంది అనుకోండి, మీకు ఎన్నిసార్లు చెప్పినా అంత తక్కువ వస్తుంది. ఆల్రెడీ అది కనపడుతుంది కాబట్టి వాళ్ళకి ఇంకా 10 times దానికి జనాలకు తీసుకెళ్లేదంటే సక్సెస్ఫుల్ అయింది కాబట్టి ఇంకొంచెం రేంజ్ అయింది. అది పార్టీ లాస్ట్ మినిట్ తీసుకుంది కదా, జనాలు కూడా పనిచేస్తున్నారు ఫస్ట్ నుంచి ఒక రోజుతో. సో కాబట్టి మేము కృష్ణా గుంటూరు క్లీన్ స్వీప్ చేసినప్పుడు నరమానం నమ్మలేదు. జీరో ఏంటి ఎక్కడ చూసినా జీరో ఇస్తున్నారు కేకే వాళ్ళు. శ్రీకాకుళం 0 అంటారు, విజయనగరం 0 అంటారు. రోజులు ఎవరికి వాళ్ళ వైసీపీ వాళ్ళు ఇంత డ్రాస్టిక్ ఉంటుందని చెప్పేసి వాళ్ళు కూడా అనుకోనున్న పరిస్థితి ఉంది. ఎవరు అనుకో సార్, మామూలు సహజంగా ఏంటంటే గెలుస్తుంది ఓడుతుంది అనేది జనరల్ ఫ్యాక్టర్ మీద అర్థమైపోద్ది. అది కూడా అర్థం చేసుకోలేదంటే సమ్వేర్ పూర్తి ఇంక్లైన్డ్గా ఉండాలి, మీకు తెలియకుండా ఉండాలి. అంటే 88 అబోవ్ గెలుస్తుంది అనుకుంటే 90 గెలిచేస్తుంది అనేది ఆక్యుపై చేస్తారు. 100 అంటే 120 నుంచి 130 దాటేసరికి ఏంటంటే మీకు సౌండింగ్ కష్టంగా ఉంటుంది. ₹1,00,000 శాలరీ అయినప్పుడు రీజనబుల్గా అనిపిస్తుంది. మీకు రేపటి నుంచి 20 లక్షల శాలరీ అంటే ఇంపాసిబుల్ కేసు, నాకు 20 లక్షలు ఎందుకు ఇస్తారు మీకు సౌండింగే కష్టం ఉంటుంది. మన టార్గెట్ పెట్టుకునేందుకే కష్టంగా ఉంటుంది. పర్ మంత్ నేను 20 లక్షలు ఎలా సంపాదిస్తాను అది. ఎందుకంటే అందరూ నానుడే మన టార్గెట్గా పెట్టుకుంటాం. నాకు ఎప్పటికైనా 1,00,000 రావాలి శాలరీ, నాకు ఎప్పటికైనా 5 లక్షలు రావాలి, మా సార్కి 10 లక్షలు వస్తుంది, నేను కూడా 5 లక్షలు అట్లాగా. బట్ టార్గెట్ పెట్టుకునేందుకు ఎలా ఉన్నప్పుడు అలా ఏ నెంబర్ అయినా వినడానికి కష్టంగా ఉంటుంది. 161 కొడదాం టార్గెట్తో చంద్రబాబు గారు ఖచ్చితంగా మొదలు పెట్టుంటాం. పైకి చెప్పుండొచ్చో లేదా ఎవరైనా క్లోజ్ చెప్పొచ్చాం, కానీ మనం ఈసారి 175 కంటెస్ట్ 175లో వీఆర్ గోయింగ్ టు మనం విన్ 165 దాకా గెలవగలుగుతాం, వాళ్ళకి 10 11 ఆపగలుగుతాం అన్న నమ్మకం నా దేశం ఉండకపోవచ్చు. వాళ్ళకు కూడా ఉండదు సార్. వాళ్ళు వర్క్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక నియోజకవర్గం యాడ్ అయినప్పుడు ఓకే 130 దాటేస్తుంది, 140 రావచ్చు, అలా ఉండొచ్చు. సో ఇంకొకటి ఏంటంటే సార్, ప్రధాన అంశం ఇక్కడ ఎమ్మెల్యేల ఓట్ బ్యాంక్ వచ్చేసరికి ఎంపీ ఓట్ బ్యాంక్ వచ్చేసరికి చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. వైసీపీకి వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ ఎమ్మెల్యేలకు పడింది, క్రాస్ ఓటింగ్ జరిగి కూటమికి పడింది వైసీపీ. క్రాస్ ఓటింగ్ కొంచెం కష్టమే సార్. ఇప్పుడు మేము లాస్ట్ ఎగ్జిట్ పోల్స్ చెప్పేటప్పుడు 3 పార్లమెంట్లు చాలా కేర్ఫుల్గా చెప్పాం. రాజంపేట, కడప, అరకు, ఈ క్రాస్ ఓటింగ్ చాలా ఉంటుంది. ఏముందో మేము 25 ఉన్నా కానీ ఏ బెంచ్ మార్క్ మీద వెళ్తున్నామంటే ఏ పార్లమెంట్లో కూడా 4 నియోజకవర్గాలు దాటి వైఎస్ఆర్సీపీ గెలవట్లేదు. అంటే 7 పార్లమెంట్లో 4 నియోజకవర్గాలు గెలవాలి కదా సార్. సో 4 గెలవట్లేదు కాబట్టి ఈ బేస్ మీద వెళ్తున్నాం. వీటిలో క్రాస్ ఓటింగ్ భయంకరంగా జరిగింది. ఈ 3 మటుకు లాస్ట్ వరకు ఆగామని. మేము తిరుపతి ఆబ్వియస్గా 14,000 ఓట్లతో డిఫరెన్స్ ఓడిపోయింది. సో ఇంకో 7,000 ఓట్లు వచ్చినా గెలిచుండేది. ఒక నియోజకవర్గానికి 1000 ఓట్లు, ఊరికి 1 ఓటు వచ్చినా కానీ 2 ఓట్లు వచ్చినా గెలిచుండేది. సో ఎక్స్ట్రా మొత్తం సమీకరణాలు మా డిఫరెంట్ అయినాయి. బట్ ఆ సమీకరణాలు మేము అనుకున్నట్టు రాలేదు కదా. సో కాబట్టి వాళ్ళది మిస్టేక్ అండి. మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. తిరుపతి పార్లమెంట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ మేము మా కంపెనీ నుంచి. కానీ మెయిన్గా చెప్పాలంటే క్రాస్ ఓటింగ్ ఎక్కువ జరిగింది. దానికి ఎందుకు రీజన్స్ ఏముంటాయి? నెంబర్ ఆఫ్ రీజన్స్. ఒక్కొక్క పార్లమెంట్లో ఒక్కొక్క ఫ్యాక్టర్ సార్. మీకు అరకు పార్లమెంట్లో దాదాపు 11 అరకు దాంట్లో అసెంబ్లీలోనే 11 మండలాలు, రకరకాల ఇండిపెండెంట్ క్యాండిడేట్లు, డిఫరెంట్ కాంబినేషన్స్ వర్క్ అవుతుంటారు. ఇప్పుడు దీనికి వేసాడు ఇక్కడ ఇండిపెండెంట్కి, బట్ అక్కడేమో వైఎస్ఆర్సీపీకి ఇచ్చు పార్లమెంట్కి. ఎందుకంటే అక్కడ గూడెం అరకు వరకు టౌన్ నియోజకవర్గం తీసుకుంటే ఒక గూడెం సమీకరణలు కూర్చొని ఆ మాట అనుకొని ఆయనకి అసెంబ్లీ సీట్ వస్తాయి. పార్లమెంట్ వచ్చేసరికి వేరే మారిపోవచ్చు. అలాగే మీకు రాజంపేటలో మామూలుగా అక్కడ ఒక సమీకరణాల ప్రకారం ఈయన టచ్లో లేరు, కిరణ్ కుమార్ రెడ్డి గారు అవైలబిలిటీ లేరు కదా.
లాస్ట్ మినిట్ లేట్గా రావడం, కొంచెం ఎలక్షన్ ఇంజనీరింగ్ చేస్తుంటే బాగా వచ్చిండేవాళ్ళు. ఓకే. టైట్లోనే జరిగింది. అవును, అది కూడా టైట్ గా జరిగింది. కడప కూడా అంతే, మోస్ట్లీ కడప కూడా అంతే. 60,000 ఓట్ల మెజార్టీతో అవినాష్ గెలిచారు అక్కడ. ఇంకొకటి ఈసారి ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే కాపు ఓట్ బ్యాంక్ జనసేన పార్టీకి సంబంధించి ఎక్కువ కన్సాలిడేట్ అయిందని చెప్తుంటే, ఇప్పుడు ఏంటంటే కాపు, కమ్మారెడ్డి ఈ 3 అప్పర్ క్యాస్ట్ తెలుగు స్టేట్ కి సంబంధించి. అప్పర్లో ఏం లేదు సార్. అంటే అప్పర్ లోయర్ అంటే ఓట్ బ్యాంక్ వచ్చేసరికి వీళ్ళు డామినేట్ చేస్తూ వెళ్ళే పర్సన్స్. సో ఇక్కడ ఈ 2 బాగా కన్సాలిడేట్ అయినాయి, ఈ 2 కలిసి పనిచేసినాయి కాబట్టి కూటమికి మెజార్టీ వచ్చిందంటారు. అంటే వన్ ఆఫ్ ది యాక్సెప్ట్ చేసే ఫ్యాక్టరీ. బట్ మామూలుగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఒక ఎక్స్ట్రా లేయర్ అంటే అన్నిటికీ లేనిది, ఏ పార్టీకి లేనిది. ఇప్పుడు పోయినసారి 4 కుటుంబంలో ఉంటే పిల్లలు 2 జనసేనకు విపరీతంగా ఓట్లు వేద్దాం అనుకున్నా కానీ తల్లిదండ్రులు ఓటేసేందుకు సిద్ధంగా లేరు పోయినసారి. ఈసారి జరిగిన జర్నీ వల్ల లేదా టూ మచ్ టార్గెట్ చేయడం వల్ల దే ఆర్ ఆల్సో ఎమోషనలీ కనెక్టెడ్ చేద్దామని ఉన్నారు, నెంబర్ 1. నెంబర్ 2, వైఎస్ఆర్సీపీ అభిమానులు, వైఎస్ఆర్సీపీకి వేసేవాళ్ళు కూడా చాలామంది వరకు ఖచ్చితంగా మా దగ్గర వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని గెలవాలి, అక్కడ మాకు జగన్ అన్న రావాలి సీఎంగా. బట్ పిఠాపురంలో మటు పవన్ కళ్యాణ్ గెలిచి తప్పులేదు, ఒకసారి గెలవాలి అన్నట్టు. అంటే ఒక ఎక్స్ట్రా సానుభూతి లేరు స్టేట్ వైడ్గా యాక్సెప్ట్ చేసుకునేటట్టు వచ్చింది. టూ మచ్ పర్సనల్గా కాన్సన్ట్రేట్ చేయడం కరెక్ట్ కాదులే అన్నంత వరకు వచ్చి రాగలిగారు. సో ఆ లేయరు అన్ని క్యాస్ట్ సంబంధం లేకుండా ఆ ఎక్స్ట్రా లేయర్ ఏదైతే ఉందో అన్ని లేయర్స్లో ఉపయోగపడింది బాగా. ప్లస్ వీళ్ళు వర్క్ చేయడం కూడా ఏంటంటే జనసేన వాళ్ళు జన సైనికులు అంటారు కదా, అట్లా వాళ్ళందరూ ఈ వేరే క్యాస్ట్ కూడా అక్యూములేట్ చేసి పుష్ చేయగలిగారు. లేకపోతే 21/21 ఇంపాసిబుల్ కేసు. ఓకే. వేరే క్యాస్ట్ ఈక్వేషన్స్ అందరినీ అక్యూములేట్ చేయగలిగారు. ప్లస్ వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన ట్రాన్స్ఫర్ అయిన ఓట్ బ్యాంకింగ్. ఇప్పుడు అది బీజేపీనా లేకపోతే జనసేన, టీడీపీ సింబల్ అప్ వెళ్ళలేదు, మ్యాక్సిమం వెళ్ళిపోయింది, దూసుకెళ్ళిపోయింది.